ఏం బావా చెప్పాలి. ఏం విషయమా? నువ్వే చెప్పాలి బావా. రోజాకి ఏందో మాట్లాడింది నిన్న అన్నను రాయితో కొట్టిన దానికి. అవును. సరే ఏం మాట్లాడిందో ఒకసారి విందాము. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉంటే మనం విశ్లేషణ చేద్దాం. అవును. ఎందుకంటే డ్యామేజ్ జరగకుండా ఉంటే ఇబ్బందిలే. కానీ వీళ్ళు మాట్లాడే మాటల్లోనే మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అదే కదా, ఒకడు ఒకటి చెప్తాడు, నువ్వు ఒకటి చెప్తున్నావు, నేను ఒకటి చెప్తున్నా. ప్రజలు ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు. సరే ఎట్లా అవన్నీ మనం బయట పెట్టుకోకూడదు. సరే ఇందా ఒకసారి ఏం మాట్లాడుతుందో ముందు. ఓకే. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం అని చెప్పి మాట్లాడుతుంది. సొంత సినాయన వివేకం సార్ మీద హత్యాయత్నం చేసింది ఎవరని ఏ ఒక్క రోజైనా మాట్లాడిందా బావా? ఎవరి కళ్ళల్లో ఆనందం చూసేదానికి మా ఎక్క రోజాకి మాదిరి మాట్లాడుతుంది అనేది ఈడ పాయింట్. ఇప్పుడు బాబాయ్ని ఏదో చేశారు. సరే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మన అన్న ఉన్నాడు. మనం ఎన్ని అరాచకాలు చేయలా? ఏమన్నా పెరిగినారా? ఎందుకంటే పరదాపాట్లో బారికేళ్ళు కట్టుకొని పోతా ఉన్నాము. ఈరోజు మామూలుగానే పోయినాము చూద్దామని. రాయితో కొట్టే సాహసం ఎవడైనా ఏం పులివందల పులి మీద రాయి దమ్ము ఎవరికైనా ఉండదా? కోడికత్తితో ఎవడైనా గీసే దమ్ము ఎవరికైనా ఉన్నిందా? గొడ్డలేట ఎవరికైనా దమ్ము ఉండదా? పక్కనోడైనా మనమే చేసుకున్నాము. ఇప్పుడు ఏమేందంట బొక్క మాట్లాడేది చెప్తాను. నిన్న ఉండండి. కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ఇది బూత్ కాదు, ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రాయబడిందని మన అన్న మీద అందరూ షాక్కి గురైనారంట. ఎంత షాక్కి గురైందో రాత్రి మరి నాకైతే తెలీదు. ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా షాక్ అయినారు. ఎందుకని వాడు అక్క జగన్మోహన్ రెడ్డి మీద ఎవడురా రాయేసే నా కొడుకు బిడ్డ ఎవడు నా కొడుకు అసలు అనేనే. ఇప్పుడు మనం సిద్ధం సభలు పెట్టినాము. సిద్ధం సభల్లో ఆంధ్రజ్యోతి విలేకరు ఒకటి వచ్చి ఫోటోలు తీశాడు మనుషులు లేని కాడ. అంటే గ్రీన్ మ్యాట్ వేసింది, మామూలుగా గ్రీన్ మ్యాట్ అయితే వేస్తున్నాం, మళ్ళీ ఎడిట్ చేసుకుంటాం కదా. అయిపోయిన తర్వాత ఈడు ఫోటోలు తీసి ముందుగానే ఆయన రిపోర్ట్ చేస్తా ఉంటే వాడిని పట్టుకొని ఏ విధంగా కొట్టినామో, ఫోటో తీసిన దానికే బరులు ఇరిగేట్టు కొట్టినామే. అన్న మీద రాయి వేయాలంటే నా కొడుకు ఎన్ని దొమ్మలు ఉండాలి, వాడు ఎవడై ఉండాలా? కాటుబాల్తో కొట్టేశారా? గోలు కొడతారు చూడు కాటుబాల్తో, ఆ కాటుబాల్తో ఏమైనా కొట్టేశారా? లేకంటే ఇటు ఇసిరినాడా? ఏంది కథ అది తెలియకపోయా. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట చెప్తిరి, ఏం చేయాలా? అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క మనం ఏ రోజు చెప్పినా మనం చేసిన మంచి చేయబుద్దిన ప్రజలకు చెప్పినావా? చేస్తే కదా. మేము ఏమి చేయబోతామని అన్నా చెప్పినావా? అది కథ. ఆలోచన లేదు, చేసింది లేదు. మళ్ళీ ఇంకేం చెప్పేది బొక్క. మనం ఏం చెప్పినాము, నువ్వేం చెప్పినావు నీ దగ్గరికి, నువ్వేం చేసావు ఈరోజు అని ప్రజలు అడిగితే మన పార్టీకి డ్యామేజ్ కదా? మనకు డ్యామేజే కాదు ఇది. మరి ఎందుకు ఇట్లా మాటలన్నీ? ఆశీర్వాదాలు తీసుకోలే కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు గతంలో కూడా కాదు. కుట్రలో కుతంత్రాలు అంటుందా? కుట్రలో కుతంత్రాలు చేసింది ఎవరినైనా 2014లో నాయన, 2019లో సినాయన కోడికత్తి, 2024లోకి వచ్చే తలకి అన్న మీద దాడి. ఏమి దాడిలే అది? రాయి, ఊరికే రాయి విసిరేపించుకున్నాడు. అటన్నా ముక్కుకో ఇంకొకసారి నేసి ఉంటే రొంత రక్తంగా ఉండు, మన పార్టీకి రొంత మైలేజ్ ఉండో. అర్థం కాలా నీక? ఓడి వేసి నా కొడుకు గడ ఏందో ఊరికే అట్ట అన్నాడు. వేసి నేచుడు కంట ఆయన చెప్తాడు సద్దలా, అదేం మావులేటా వేసిన దానికి ఎగిరిపోయినాడు ఇట. ఈయనకి ఎట్ట తెలుస్తుంది దాని నుంచి రాయి వచ్చిందని? ఈయనకి ఎట్ట తెలుస్తుంది దాని నుంచి రాయి వచ్చేది? కరెంట్ లేదు. మన పార్టీలో అట్ట కాదులే, మన పార్టీలో ఉండి మనం ఈ జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళ మీటింగ్లకు లైన్ కట్ చేస్తాము, కరెంట్ ఇవ్వము.
మన అన్న మీటింగ్లోనే మన అన్నే కరెంట్ ఆఫ్ చేసుకున్నాడంటే అన్నీ అర్థం కల బొక్క ఏందనేది అక్కడ అర్థమైందా? మరి ఈమెందో చెప్తాను ఇంకా చెప్పాలా మేము వినాలా పాదయాత్రలో జగనన్న మీద ఆ. ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కన్నాం. కత్తితో దాడి మళ్ళీ ఈ రోజు అమ్మా. ఆపి నీకు- ఏ విధంగా ఆయనని ఆ. టార్గెట్ చేశారో కూడా కన్నారా చూసాం. ఆ. ఈ రాష్ట్రంలో ఉన్న ఆ. ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. ఏమిటికి తన కోసం మీరు ఏమిటికనే విజయవాడ ఎందుకు ఏడుచారా చెప్పు నువ్వు ఇచ్చిన అభివృద్ధి నువ్వు ఇచ్చిన లెక్కలు నువ్వు చేసిన పథకాలు ఆ నుంచి నువ్వు వచ్చిన ఇది చూసి అభివృద్ధిని చూసి ఏడుచారా అదే కదా. ఎవడు ఏడుచాడు ఇంట్లో న్యాయం చచ్చిపోతే న్యాయకి రాష్ట్రం అంతా దశారే అవును. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు చావలేదే అని అంటారు అదే కదా. ఇప్పుడు వాళ్ళ నాయన చచ్చిపోయినాడు బా రాష్ట్రం అంతటా చచ్చిపోయినారని చెప్పి తిరిగినాడు అవును. ఆడించే పుట్టింది మనం శవాల కానించే కదా ఏమి ఏంది ఇంకా మాట్లాడేది ఏడుచారంట ఏమిట్టుకో మరి నువ్వు ఏడ్చలేదా నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. అలా తమ చెప్తాను కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్నా బా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ, ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆ. ఆయన క్యారెక్టర్ గురించి బాగా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి అన్న క్యారెక్టర్ గురించి ఎవరన్నా బ్యాడ్గా చెప్పినారా కాంటే లండన్ పోయి మాటలు తెచ్చేసుకుంటాడు అది వాస్తవం అవును. ఈయనకి ఎవరున్నా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే షర్మిలాని ఏ విధంగా మాట్లాడినాము సునీతా రెడ్డిని ఏ విధంగా మాట్లాడినాము ప్రతి ఒక్కరిని ఇంట్లో వాళ్ళనే మాట్లాడిస్తాడు ఈదు లేదు బొక్క అదే కదా. నిన్నల్లా నిన్న ఎంతమంది అంటున్నారా మరి. ఆయన ఎవరు ఆ సినిమాల్లో కూడా చేసాము నువ్వు అని చెప్పి చెప్పినాడు తెలుగుదేశం ఆయన అవును. కక్షపూరితంగా నన్ను ఆ మాట అన్నావు అని చెప్పి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఏడ్చిమి ఏడ్చిమి మళ్ళీ ఆయన నెత్తుకొని జైల్లో పెడితే మళ్ళా చెప్తాను ఇంకా క్యారెక్టర్లు వాటి గురించి ఇంక వినాల తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం ఆ. ఈ రోజు ఆ. సిద్ధం సభలు గాని ఆ. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆ, మండు టెండల్లో అబ్బా. లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఆ. ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆ. ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. నేను కూడా ఏమి హెచ్చరించినానంటే ఇంక ఇదంతా సోదిగినే నేను ఏమి హెచ్చరించినానంటే మనం ఓట్లు అడిగేటప్పుడు పోయినప్పుడు సినాయన్న గొడ్డల పోట్లు వేసిన వాళ్ళు ఎందుకు బయట పెట్టుకున్నాడారు ఎందుకు లోపల వేయలేదు అంటారు దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా నువ్వు నోరు మూసుకొని సైగ్గా ఉన్నా బాగుండవు నువ్వు మాట్లాడుకుంటా ఇప్పుడు ఇవన్నీ తిప్పుతారు వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి అదే పని వాళ్ళకు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుందేడా మనం ఏంటంటే 177కు 177 గెలిచాలా తమిళనాడులో 2 గెలిచాలా 25కి 25 పార్లమెంట్లు గెలిచాలని చెప్పి మనం ఆశాలు పడి మనం చచ్చా ఉంటే ఈటాటి మాటలు మాట్లాడి మమ్మల్ని మెగ పెడతా ఉంటే ఏం చేసి చావాలా రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తా నువ్వెందుకు ఏడ్చలా ఇదేమో నవ్వుతూ మాట్లాడు. నువ్వెందుకు నువ్వు కూడా ఏడ్చేవే మనం ఏడుచు మొన్న ఏడ్చావు కదా ఆ రోజా తెలుగుదేశం ఆయన మాట్లాడితే అవును. ప్రెస్ మీట్ పెట్టా ఇప్పుడు ఏడ్చకపోయినావా మా ఆయన మీద రాయల దెబ్బ తగిలిందని నవ్వుతా మాట్లాడుతున్నావా అదే కదా. చేపల పులుసు రాయి సంగతి తినొచ్చి కూర్చుని ఇంకా అరిగేదట అని మాట్లాడుతుందిరా స్వామి ఎందుకు మనకి ఈ బాధలన్నీ ఈ చెప్పట్ట ఫోన్ చేసి వాడు పిఏ వాడికి ఫోన్ చేసి ఆరుముఖంకి ఫోన్ చేసి వాడి పిఏ ఆరుముఖంలే వాడికి ఫోన్ చేసి ఆరుముఖంగా ఒరే స్వామి మేడం ఇట్లా మాట్లాడొద్దని చెప్పు డ్యామేజ్ జరుగుతుంది మన హోస్ ఏమన్నా చెప్పినాడని చెప్పు నేను ఎప్పుడో ఫోన్ చేస్తాను. సరే మంచి అయితే సరే బా. మంచి జాగ్రత్త